హాయ్, వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. టెక్నాలజీ ఏ రేంజ్లో డెవలప్ అయ్యి పరుగులు తీస్తుందో అదే విధంగా సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త యాప్స్ పేరుతో చాలా మంది మోసపోతూనే ఉన్నారు. దీంతో దీనికి చెక్ పెట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రెడీ అయింది. గూగుల్, యాపిల్ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే కొన్ని యాప్లను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చెప్పిన దాని ప్రకారం గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ నుంచి ఎయిర్లో, హోలాఫ్లై, ఈ సిమ్ వంటి యాప్లను తొలగించేశాయి. ఇకపై ఇండియాలో ఈ సిమ్ అమ్మకాలను చేపట్టాలంటే తప్పకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ డీలర్లు ఈ సిమ్ ను కస్టమర్లకు అమ్మొచ్చు. అయితే అమ్మే ముందు వారి దగ్గర పాస్పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా అమ్మే వ్యక్తులు ఈ గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు కూడా తప్పకుండా అందించాలని షరతు విధించింది. మరోవైపు ఈ సిమ్తో పాటు సింగపూర్కు చెందిన ఎయిర్లో, స్పెయిన్కు చెందిన హోలాఫ్లై అనే 2 యాప్లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషేధించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. నిజానికి ఈ సిమ్ ఫిజికల్ సిమ్ లా కనిపించదు. దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి మాత్రమే యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రమే ఈ సిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్నారు. ఈ సిమ్ ఎయిర్లో, హోలాఫ్లై వంటి యాప్స్ నుంచి ఇంటర్నేషనల్ నెంబర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గుర్తించింది. అందుకే సైబర్ మోసాలకు కంప్లీట్ గా చెక్ పెట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.